హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో బొండాలు చేస్తున్నానండి. ఈ పిండి అయితే కలిపేటప్పుడు తీయలేదనమాట వీడియో. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్, వంట సోడా, కొద్దిగా పెరిగేసి 1 అవర్ ముందైతే నానబెట్టుకున్నాయి పిండి. పిల్లలు సాయంత్రం వచ్చాక చేద్దామని. ఇంకా పిల్లలు వచ్చే ముందైతే స్టవ్ మీద ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీంట్లో అయితే జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది టేస్టు. కానీ ఇంకా మా పిల్లలకైతే ఇవన్నీ వేస్తే ఇష్టం ఉండదన్నమాట. ఇంకా అందుకే ఏమీ వేయకుండా ఓన్లీ ఇలా వేసానమాట. ఇంకా ఇది ఫస్ట్ ఆయిల్ కనుక ఈ కలర్ అయితే వస్తాయి అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తే మనం నెక్స్ట్ టైం వేసినప్పుడు అన్నీ ఈక్వల్గా కలర్ అనేది వచ్చేస్తాయి. సో మిగతా పిండి కూడా ఇంకా ఎంత ఉన్నా ఇలాగే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైము కూడా ఇంకా చిన్నగానే వేస్తున్నాను అనమాట. చిన్నగా వేయడం వల్ల త్వరగా ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే ఈ మైదా కంటే ఎక్కువగా గోధుమ పిండి లేదంటే ఇంకా మినపగుళ్ళు 2 అయితే ఒకటి రైస్ వేసి ఇంకా అలా పునుగులు కానీ ఇలా బోండాలు కానీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మైదా అయితే హెల్త్కి చాలా ప్రాబ్లం కదా తింటే. అందుకోసమనే నేనైతే ఇంకా ఎక్కువగా దోశ పిండితో అయితే చేస్తాను. అంటే దోశ అంటే మనం 2 రైస్ వేసుకుంటే 1 మినపగుళ్ళు వేస్తాం కదా, అలా కాకుండా నేను 2 మినపగుళ్ళు 1 రైస్ వేసి ఇలా బోండాలు చేస్తానన్నమాట. అప్పుడు చాలా బాగుంటాయి. సో గోధుమ పిండి పునుగులు చూశారు కదా, గోధుమ పిండి కనుక ఈ కలర్ అయితే వచ్చాయన్నమాట. బాగా డార్క్ కలర్ వచ్చాయి. ఇంకా ఈ చట్నీ వచ్చేసి నేను టమాటా ఇంకా నువ్వులతో అయితే చేశానన్నమాట. ఇంకా పిల్లలు నువ్వులు ఎక్కువగా ఇష్టపడరు కదా, అందుకే టమాటా చట్నీలో వీటిలలో అయితే వేసేస్తానమాట. ఇంకా ఈ టమాటా చట్నీకి ముందుగా అయితే పచ్చిమిర్చి వేయించుకుంటున్నా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇవైతే ఇంకా రెండుగా చేసుకొని వేసుకోవాలి, లేదంటే పేలుతాయి అన్నమాట పచ్చిమిర్చి. కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసి ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకైతే సమ్మర్ అయినా గొంతు అయితే బాగా పట్టేసింది అనమాట, అందుకే సరిగా రావట్లేదు. సో ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నా. ఇంకా ఈ జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చెర్రీ టమాటాలు వేసుకుంటున్నాను అనమాట. చెర్రీ టమాటా రామునక్కాయ అంటారు కదా, ఇవైతే ఇంకా పచ్చిమిర్చి, ఈ రామునక్కాయలు అనేవి ఇంకా మా గార్డెన్లోవే ఇంకా తీసుకొచ్చానమాట. ఇవి కట్ చేయకున్నా కూడా ఇంకా ఇలా ఉడికిపోతాయి. ఇంకా ఇదైతే మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంకా ఇలా ఉడికించుకుంటున్నా. దీంట్లో అయితే వాటర్ కానీ ఏమీ వేయొద్దు అనమాట. ఇంకా ఇలా మూత పెట్టి సిమ్లో పెడితే ఉడికిపోతాయి. ఇంకా ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఒక 3 వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ ఇంకా వేయించి, నేనైతే ముందుగానే వేయించి ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటానమాట నువ్వులు. ఇంకా ఈ నువ్వులు వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్